ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి నీవు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనములు. ఈ ఉదయకాలమున నీ వాక్యమును మాకు అనుగ్రహించండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీ యొక్క వాక్యము చేత ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ప్రాతకాలపు వాక్య భాగము యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను: నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై ఇక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. యోబు అపవాది చేత శోధింపబడి ఒక దినమున తన యొక్క సమస్తమును కోల్పోయినాడు. కానీ తన యొక్క మాటలలో తాను దేవునికి ఎంతగా నమ్మకముగా ఉన్నాడు, లేక దేవుని ఎదుట తన యొక్క హృదయమును ఎంత యథార్థముగా కాపాడుకుంటున్నాడు అన్న కార్యమును ఇక్కడ మనము చూడగలము. సమస్తము పోయినవి అయినను దేవుని ఎదుట తన యొక్క హృదయము ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. నేను దిగంబరినిగా ఈ లోకమునకు వచ్చినాను, నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగానే ఇక్కడ నుండి తిరిగి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చినాడు, ఆయనే తీసుకున్నాడని తన యొక్క హృదయమును దేవుని ఎదుట చాలా పరిశుద్ధముగా కాపాడుకొనుటకు, లేకపోతే తన యొక్క జీవితంని జాగ్రత్తగా కాపాడుకొనుటకు యోబు ప్రయత్నించే కార్యం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో యోబు మనకు నేర్పిస్తున్న ఒక చాలా అమూల్యమైన పాఠం ఇది. మనము ఈ లోకమునకు వచ్చినప్పుడు తల్లి గర్భములో నుండి దిగంబరులుగానే వచ్చినాము. ఒక దినమున అన్నిటిని విడిచిపెట్టి తిరిగి ఆయన సన్నిధికి ఒక దినమున ఒట్టి చేతులతో వెళ్ళనై ఉన్నాం. అయితే ఈ భూమిలో మనము జీవిస్తున్న కాలమున 22వ వచనంలో చెప్పబడిన రీతిగా దేవునికి విరోధముగా పాపము చేయటకైనా, ఆయనకు విరోధముగా ఏ కార్యమును చేయటకైనా యోబు ఎలాగైతే తన హృదయములో తనకి చేయరాదు అని నిర్ణయము తీసుకున్నాడో, నీవు నేను కూడా దేవుని ఎదుట మన హృదయమును యథార్థముగా కాపాడుకుంటూ, దేవుని ఎదుట మన యొక్క హృదయమును పరిశుద్ధముగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలన్నది ప్రభు మన దగ్గర ఎదురు చూస్తున్న కార్యం. ఈ దినంలో ఒక కష్టము మనకు వస్తే చాలు, చిన్న కష్టమే. అనేక సార్లు మన నోట నుండి వచ్చే మాట ఏమిటి? దేవునికి కళ్ళున్నాయా? ఎందుకు నాకు ఇలాంటి శోధన అనుమతించినాడు? ఎందుకు నన్ను ఇంత కష్టపెడుతున్నాడు? ఎందుకు నా జీవితమే ఇలాగా శోధింపబడుచున్నదని ఆయనను ప్రశ్నించే వారిగా మనము మారుతూ ఉన్నాం. అయితే ఇది దేవుడు మనకు మేలు కోసమే అనుమతించినాడు అని గ్రహించుకున్నట్లయితే, కొన్నిసార్లు మనము ఆలోచిస్తున్న కార్యములకును దేవుని యొక్క చిత్తమునకు చాలా దూరముగా ఉంటుంది. మన తలంపులు చాలా స్వల్పమైనవిగా, సంకుచితముగా ఉంటాయి. కానీ శోధనలో నుండి అగ్నిలో ఎలాగైతే కాల్చబడిన సువర్ణము శుద్ధిగా బయటకు వస్తుందో, అలాగనే నీవు నేను దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఆయన ఆశించిన మెట్టుకు ఎదుగునట్లుగా ప్రభు మనలను కూడా శోధనలో నుండి నడిపిస్తూ ఉన్నారు. అయితే మన హృదయము, నీ హృదయము, నా హృదయము దేవుని ఎదుట ఎలాగుండాలనేది ప్రభు ఆశిస్తున్నాడు. ఎన్ని శోధనలు వచ్చినా సరే, ఎలాంటి కష్టం వచ్చినా సరే, దేవునికి విరోధముగా మాట్లాడటమైనను, దేవునికి విరోధమైన కార్యములను పలుకుటకైనను నీ హృదయంలో స్థలము ఇవ్వకుండగా, పాపమునకు నీ హృదయంలో స్థలం ఇవ్వకుండగా, దేవునికి విరోధముగా నీవు మాట్లాడక నిన్ను నీవు పరిశుద్ధముగా కాపాడుకున్నట్లయితే, నీ జీవితమును దేవుని ఎదుట యథార్థముగా కాపాడుకున్నట్లయితే, ప్రభు శోధన తర్వాత నీ జీవితమును అనేకులకు ఆశీర్వాదకరముగాను, నీ జీవితమును అనేకులకు మాదిరికరముగాను మార్చడానికి ఆయన ఉద్దేశించి ఉన్నాడు. అయితే ఆయన ఎదురు చూస్తున్న కార్యము, నీవు ఆయన ఎదుట నీ హృదయాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? పరీక్షలు ప్రతి మానవునికి రాక తప్పవు.
శోధింపబడకుండా ఎవరు తప్పించుకొనలేరు. అయితే నీ హృదయము శోధనల్లో జయించేదానికి, నీ హృదయము శోధన దాటి ముందుకు వెలుటకు నిన్ను నీవు సిద్ధపరచుకునేదానికి ప్రభు తన వాక్యమును నీకు అనుగ్రహించి ఉన్నాడు. శోధన సమయము, శోధన నిన్ను ఆవరించినప్పుడు, నీవు కృంగిన స్థితిలో ఉన్నప్పుడు దేవుని ఎదుట నీ హృదయమును ఎలాగ కాపాడుకొనాలని ప్రభు తన వాక్యమును మన ముందు ఉంచి ఉన్నాడు. యోబు జీవితంలో ఒక్క దినమునే సమస్తమును కోల్పోయినాడు. తన యొక్క సంపదలు కోల్పోయినాడు, తన యొక్క సంతానాన్ని కోల్పోయినాడు, తన యొక్క ఆరోగ్యమును కోల్పోయినాడు. అయినను దేవుని ఎదుట తన యొక్క హృదయమును యథార్థముగా కాపాడుకోగలిగిన జీవితమును కలిగి ఉన్నాడు. పాపమునకు స్థలం ఇవ్వకుండగా, దేవునికి విరోధముగా తన నోరుని తెరవకుండగా జాగ్రత్తగా నడిచే హృదయమును కలిగి ఉన్నాడు. ఈ ఉదయ కాలమున నీవు నేను ఎలాగున్నాము? శోధించబడినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యత వచ్చినప్పుడు, మరణమే సంభవించినప్పుడు ఎలాంటి మాటలను మనము పలుకుచూ ఉన్నాము? నీవు దేవుని నిందించే వ్యక్తిగా ఉన్నావా? దేవునికి విరోధముగా మాట్లాడే వ్యక్తిగా ఉన్నావా? లేక ఆయన అనుమతించినాడు, నేను ఆయన కోసం అంతవరకు నమ్మకముగా జీవిస్తానని నీ హృదయమును ఆయన ఎదుట జాగ్రత్తగా కాపాడుకుంటావా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి నీ వైపు చూసి నడుచుటకు మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.